విజయవాడ ఎంపీ కేశినేని నాని మళ్లీ వార్తల్లోకి వచ్చారు. ఈసారి ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ను టార్గెట్ చేశారు. వసంత తనకు ఆత్మీయుడేనని, కాకపోతే ఎవరి దారి వారిదేనని అన్నారు. జగ్గయ్యపేట, నందిగామ, తిరువూరులో జరిగిన అభివృద్ధి మైలవరంలో ఎందుకు జరగలేదని ప్రశ్నించారు కేశినేని నాని. ఇక ఎమ్మెల్యేకు సమర్థత లేదా అని సూటిగా వసంత కృష్ణప్రసాద్ పైన ఆరోపణలు గుప్పించారు. గల్లీ నుండి ఢిల్లీ వరకు పనులు చేయించే వ్యక్తి తానని, 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా తానంత సర్వోన్నతుడిని చూసారా అని అన్నారు. ఇక పార్టీలోని నేతలను చంద్రబాబు కంటే 2-3 రేట్లు ఎక్కువగా సీఎం జగన్ దృష్టి పెడతారని అన్నారు. ఇబ్రహీంపట్నంలోని ముత్తువరపు కళ్యాణ మండపంలోని వైసీపీ కార్యకర్తల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎంపీ కేశినేని నాని హాజరయ్యారు. ఇక సర్నాల తిరుపతిరావుకు తానున్నాడని, ఆయన్ని ఎమ్మెల్యేగా గెలిపించే బాధ్యత తనదని చెప్పుకొచ్చారు. మన నాయకుడు ఏం చేశాడు రాష్ట్రానికి? ప్రతి పల్లికి సంక్షేమాన్ని కాదు అభివృద్ధిని కూడా తీసుకెళ్ళినటువంటి గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ ఆస్థానం 20,000 కోట్లు చంద్రబాబు నాయుడు ఆయన డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని మాఫీ చేశాడా? పోస్ట్ ఏజెంట్ నాకు మొన్న శివరామ ప్రసాద్ గారు గుర్తు చేశాడు. ఆయన పోస్ట్ ఏజెంట్ చెక్కించాడు, మోసం చేశాడు ఆడపిల్లలందరినీ కూడా. అవి మళ్ళీ తిరిగి వెళ్ళిపోయి బ్యాంకుల్లో చెల్లకుండా అని చెప్పి అటువంటి మోసగాడు చంద్రబాబు నాయుడు గారు. రైతులు నేను చాలా మంది రైతులు ఉన్నారు, రైతు మాఫీ చేస్తానని చేశాడా? మరి ఇన్ని తప్పులు పెట్టుకుని అభివృద్ధి చేయలేక నీకు 5 ఏళ్ల కాలం ఇస్తే ఒక టెంపరీ సెక్రటరీ, ఒక టెంపరీ బిల్డింగ్లు కట్టి ఈ రాష్ట్ర ప్రజలు మోసం చేసి డబ్బులు ఉండడం కోసం ఏదైతే 30 లక్షల కుటుంబాలు ఉన్నాయి చూసారా, 1,00,00,000 కోటి 35 లక్షల కుటుంబాలకు సంక్షేమం జగన్మోహన్ రెడ్డి ఇస్తే, వాళ్ళ బాధకులు జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే కేవలం 30 లక్షల కుటుంబాల కోసం పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గొప్పడా, జగన్మోహన్ రెడ్డి గారు గొప్పడా? అట్లా చెప్పుకుంటా పోతే మనకు 3 రోజులు పడుతుంది. వెళ్ళాలి గ్రామాల్లోకి, మీ డేటా వస్తుంది. మన నాయకుడు అంతా